తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ సజావుగా కొనసాగుతుంది. తన సొంత జిల్లా కరీంనగర్లో అనుకూలంగా ఓట్లు ఎక్కువగా వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కూడా తనకే ఆధిపత్యం వస్తుందంటున్నారు. బాక్స్లలో చెల్లని ఓట్లు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పట్టభద్రులకు ఓటు వేయడంలో అవగాహన కల్పన విషయంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతున్నది. ప్రస్తుతం నాకు అందుబాటులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే ఎట్లా కొనసాగుతుంది, మీ ట్రెండ్ ఎట్లా ఉన్నది? చాలా స్మూత్గా జరుగుతుంది. ముఖ్యంగా మరి ఇప్పటివరకు అయితే ఆదిలాబాద్ నిజామాబాద్ చూస్తున్నాం. మరి ఆదిలాబాద్ నిజామాబాద్లో కూడా మనం లీడ్లో ఉన్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. కరీంనగర్కి వచ్చేసరికి అది ఇంకా మనం సూపర్ లీడ్కి వెళ్ళిపోతుంటామని చెప్పేసి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. నో డౌట్ ఎట్ ఆల్. అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మీరు బయటపడేటువంటి అవకాశం లేదు, రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన అవసరం లేదంటారా? ఎస్, అంటే ఇప్పటి వరకు ఉన్న దానిలోనైతే మనం ఆ రెండు జిల్లాల్లో కూడా లీడ్లో ఉన్నాము. అంటే నాకు నమ్మకం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఇంకా మనం అతి భారీ లీడ్లో కరీంనగర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ అంటున్నాం. ఒకవేళ కరీంనగర్ కొంచెం అటు ఇటు అయినా మనం లీడ్ అయితే ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి భావిస్తున్నది. బట్ నాకు నమ్మకం ఉంది. ఈవెన్ మనకు దూర ప్రాంతాలైన ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్లో జనరల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్న ఏరియాలలో, బీజేపీ ఎంపీలు ఉన్న ఏరియాలో కూడా కరీంనగర్ లీడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు అన్నప్పుడు మరి ఉమ్మడి కరీంనగర్ నో డౌట్ ఎట్ ఆల్ కాంగ్రెస్కి కంచుకొట్ట. తర్వాత మరి ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా మా వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్కి వచ్చేసరికి నేను ఇంకా భారీ లీడ్లో ముందుంటానే ఆశాభావంతో ఉన్నాను. ముఖ్యంగా సార్, అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో చెల్లని ఓట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పి ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అంటే నిజంగా చెల్లని ఓట్లు అంటే మీరు చూసేటువంటి క్రమంలో ఎన్ని వరకు ఇప్పటికే 30,000 వరకు ఉన్నాయని చెప్పి అంటున్నారు, నిజమేనా సార్? ఇప్పటివరకు 30,000 ఓవరాల్గా 30,000 ఉంటాయని అంచనా వేస్తున్నారు. బట్ నాకు తెలిసి ఓవరాల్గా 30,000 కదా, అది 50,000 వరకు ఓవరాల్గా 2,50,000లో నేను అనుకుంటాను ఒక 50,000 ఇన్వాలిడ్ అయ్యేలాగా కనబడుతున్నది. అది గతంలో కంటే ఈసారి ఇన్వాలిడ్ ఎక్కువ అయినట్టు కనబడుతుంది. అంటే బహుశా ఈసారి ఎక్కువ ఎన్రోల్మెంట్ కూడా జరిగింది. ఎన్రోల్మెంట్ జరిగినప్పుడు మరి ఆ రకంగా అవేర్నెస్ మరి మేము కూడా చేసి ఉన్నాం. కానీ ఎందుకు సంథింగ్ మరి వాళ్ళ అత్యుత్సాహం కావచ్చు, అంటే వాళ్ళు ఏదో జిగ్జాగ్గా నెగిటివ్గా రాసిన పాయింట్ అట్లేం లేదు. వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. వారు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక అవి కన్సిడర్ చేస్తే కనుక మనం వాళ్ళని గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. అది అందరికీ కూడా సమాజానికి కూడా మంచి అని భావిస్తాను. మీరు చూసినటువంటి ఆ ఇన్వాలిడ్ దాని లోపల ఏవి ఎక్కువగా కనబడ్డావు సార్? ఇన్వాలిడ్ దానిలో అంటే 01, 02, 03 రాసి ఉన్నారు. అది మన రూల్ ప్రకారంగా ఇన్వాలిడ్. అది మేము అప్పీల్ చేస్తున్నాం, దాన్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే 1, 2, 3, 4, 01, 02, 03 డజంట్ మ్యాటర్. అలాగే ఇంకా కొన్ని ఏంటంటే ఓన్ పెన్తో కూడా 1, 2, 3, 4 వేసి ఉన్నారు. ఈ రెండు కూడా అప్పీల్ చేసాం మనం. తర్వాత ఇంకా కూడా ఇన్వాలిడ్ అయిన దానిలో ఎలా ఉందంటే 1 రాశారు, దాని పక్కన ఒక టిక్ పెట్టారు. 1 రాశారు, దానికి ఒక సర్కిల్ పెట్టి ఉన్నారు. ఓకే, ఇవి కొంచెం ఇన్వాలిడ్కి ఎక్కువ కారణమైనవి. కొద్దిమంది అయితే 1, 2, 3 ఏం పెట్టకుండా ఓన్లీ ఒకరికి పెట్టారు, టిక్ పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం ఏందో పాపం అర్థమైంది మనకు అక్కడ. కానీ ఆ ఎక్స్ప్రెషన్లో అవగాహన లేకుండా కావచ్చు, లేదా అత్యుత్సాహంగా కూడా కావచ్చు, కొన్ని పొరపాట్లు జరిగినాయి. మరి దాన్ని ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నా అది అందరికీ సేమ్. నా పడే ఓట్లలోనే అన్యాయం జరిగింది అనేది కాదు, అందరికీ కూడా ఇలాంటి ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఇవి కన్సిడర్ చేసుకుంటే అందరికీ కూడా ఓట్ల శాతం పెరుగుతుంటుంది. అంటే ఖచ్చితంగా మీకు విజయం సాధిస్తారని చెప్పి ధీమాగా అనిపించిందా సార్ కౌంటింగ్లో? 100%. ఎందుకంటే మరి ఆదిలాబాద్ నిజామాబాద్లోనే నాకు కనబడ్డ పరిస్థితి అన్నప్పుడు ఖచ్చితంగా మెదక్ అండ్ కరీంనగర్లో ఇంకా చాలా ముందంజలో ఉంటాననే ఆశాభావంతో ఖచ్చితంగా గెలుస్తానని నమ్మతం నేను. ఇది ముఖ్యంగా అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు లోపల తనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఇంకా మిగతా కరీంనగర్కి వచ్చేసరికి తనకు పడేటువంటి ఓట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఇటు మొదటి రౌండ్ల లోపలనే విజయము తనకు చేకూరుతుందని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.